అభిమానం హద్దుల్లో ఉంటే బాగుంటుంది, కానీ కాస్త వోల్టేజ్ ఎక్కువైతేనే పరేషాన్. హీరోలకైతే కొంతలో కొంత బెటర్, బట్ హీరోయిన్ల వరకు వస్తేనే అసలు ప్రాబ్లం. దీపం ఉన్నప్పుడే అన్నట్టు హీరోయిన్ గా టాప్ రేంజ్ లో ఉన్నప్పుడే ఎవరికైనా యాడ్స్ ఆఫర్లు, షాప్ ఓపెనింగ్ కు గెస్ట్ గా రమ్మన్న ఇన్విటేషన్లు వస్తుంటాయి. సరే ఏదో 4 రాళ్లు వెనకేసుకొద్దామని వెళుతున్న హీరోయిన్లకు చాలా సందర్భాల్లో బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఎదురవుతున్నాయి. స్టార్ హీరోయిన్ ను చూడ్డానికి వచ్చే విపరీతమైన జనాన్ని కంట్రోల్ చేయడం కష్టమే. వారి మధ్యలోంచి తోసుకుంటూ ఈదుకుంటూ షాప్ ఓపెనింగ్ చేయడం మరీ కష్టం. సరే ఎలాగలా చేసినా కారు దిగినప్పటి నుంచి తిరిగి కారు ఎక్కే వరకు ఒకటే తోపులాట. ఈ రష్ లో ఎవరెక్కడ చేయి వేస్తారో తెలీదు, ఎలాంటి యాంగిల్లో ఫోటోలు తీస్తారో అస్సలు చెప్పలేం. ఇటువంటి టిపికల్ సిచ్యువేషన్ మన హీరోయిన్లలో చాలా మందికి ఎదురవుతూనే ఉంది. హీరోయిన్ సమంతకు ఓ డర్టీ సీన్ ఎదురైంది. ఓ వీరాభిమాని ఏం చేశాడో చూస్తే చీ అనిపించక మానదు. ఈ సంఘటన జరిగిన తర్వాత కొన్ని రోజుల పాటు సమంత ఏ షాప్ ఓపెనింగ్ కు వెళ్లేందుకు ఒప్పుకోలేదంటే ఆమె ఎంత అప్సెట్ అయిందో అర్థం అవుతుంది. కాజల్ అగర్వాల్ ను ఫ్యాన్స్ వదలట్లేదు. మాల్ ఓపెనింగ్స్ అంటే రద్దీ ఎక్కువగా ఉంటుంది, ఏం చేసినా ఎవరూ చూడరు. ఇదే అదునుగా కాజల్ ను ఓ ఆకతా ఏం చేశాడో మీరే చూడండి. అందాల అనుష్కకు ఈ సోకాల్డ్ ఫ్యాన్స్ గోల తప్పలేదు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని గుడి బయటకొచ్చిన శ్రీయతో మిస్బిహేవ్ చేశాడో ప్రబుద్ధుడు. వెంటనే తేరుకున్న ఆమె వాడి చెంప చెల్లుమనిపించింది. హైదరాబాద్ అనగానే జెనీలియా, అదే మన బొమ్మరిల్లు హాసిని భయపడిపోతుంది. ఎందుకంటే ఓసారి చుట్టూ పోలీసులు, బౌన్సర్స్ ఉన్నా ఒక అభిమాని ఆమెను ముట్టుకోవడానికి ట్రై చేయగా లాగిపెట్టి ఒకటిచ్చింది. కుమారి 21F హీరోయిన్ హెబ్బా పటేల్ ఓసారి కాకినాడలో షాప్ ఓపెనింగ్ కి వెళ్లగా ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. క్రౌడ్ కావడంతో పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. సందట్లో సడేమియాలాగా ఓ ఫ్యాన్ ఆమెను తాకకూడని చోట తాకాడు. అంతే, ఆమె షాక్ తిని భయంతో కన్నీళ్లు పెట్టుకుంది. హీరోయిన్ కమ్ రాజకీయవేత్త నగ్మాకు మీరట్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఘోరమైన సీన్ ఎదురైంది. ఆమె పార్టీకి చెందిన లోకల్ ఎమ్మెల్యే పబ్లిక్ లో ఆమెను దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టుకోవడం పెద్ద సంచలనమే రేపింది. ఇటు శ్వేత మీనన్ కు సేమ్ సీన్ ఎదురైంది. ఓ పబ్లిక్ ఈవెంట్ లో ఎంపీ పీతాంబర కురు ఆమెతో వెధవేషాలేయగా ఆమె పోలీస్ కంప్లైంట్ చేసింది. కోయంబత్తూరులో హన్సికను చూసేందుకు వేలాది మంది ఫ్యాన్స్ వచ్చారు. పోలీసులు వారిని కంట్రోల్ చేసే పనిలో ఉండగా ఓ ఓవర్ ఎక్సైటెడ్ ఫ్యాన్ ఆమెను టచ్ చేశాడు. చెన్నైలో ఓ స్కూల్ ఫంక్షన్ అటెండ్ అవడానికి వెళ్లిన నయనతార అభిమానుల ఓవర్ యాక్షన్ భరించలేకపోయింది. పోలీసులు చేతులెత్తేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పార్టీలో ప్రియమణితో ఓ సెలబ్రిటీ క్రికెటర్ వెకిలి వేషాలేశాడు. దీంతో ఇలాంటి పబ్లిక్ ఈవెంట్స్, ఓపెనింగ్స్ కు వెళ్లాలంటే హీరోయిన్లు వణికిపోతున్నారు. కానీ కేవలం ఓ గంట ప్రోగ్రామ్ కు లక్షల్లో డబ్బులొస్తుండటంతో ఈ ఆఫర్లను వదలలేకపోతున్నారు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.